దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? అందరూ క్షేమంగా ఉండాలి. మరి అదేవిధంగా ఈ దినమున మరి యేసు ప్రభు వారు మరి ఉపవాసించిన తర్వాత ఆయన యెరూషలేము దేవాలయానికి రావడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా కొద్ది వాక్యాలు చదువుకొని మనము ముందుకు వెళదామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి ఒక 9-10 వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గరకు ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూశాడు. చూసిన తర్వాత వాళ్ళిద్దరితో అంటున్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడలా అది ప్రభువునకు కావలసినదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా ప్రవక్త గారు చెప్పినట్లుగా ఇది జరిగింది. అదేమంటే చూద్దామా ఒకసారి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని చెప్పేసి యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు. చూడండి, తన శిష్యులతో ఏమంటున్నాడు, నేను సాత్వికుడినై వస్తున్నాను. ఎలా వస్తున్నాను? గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాను. మరి ఎవరికి చెప్పమంటున్నాడు? సియోను కుమార్తెతో చెప్పండి అంటున్నాడు. ఆయన శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, ఆయన వారి బట్టలు తీసి మరి గాడిద మీద వేసినప్పుడు యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చోవడం జరుగుతుంది. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి మరి దారి పొడుగున పరచిరి. మరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు వెనక వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు కూడా ఏమంటున్నారు? సర్వోన్నతునికి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడగాక. దేవుని పేరు తండ్రి పంపినవాడు వస్తూ ఉన్నాడు, స్తుతింపబడుగాక అని చెప్పేసి వారు కేకలు వేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో జయము 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 అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. చూసారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు యెరూషలేమునకు మొట్టమొదటిగా రావడం జరిగింది. ఈ దినమున మరి ఆయన ఉపవాస దినములన్నీ మరి అయిపోయిన తర్వాత ఆయన యెరూషలేమునకు గుడి ప్రవేశానికి వస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. యెరూషలేమునకు వస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారునికి జయము జయము జయము, హోసన్నా 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 అంటూ ఉన్నారు. హోసన్నా అనగా రక్షించు, మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. జయము, హోసన్నా అనగా జయము అనే అర్థము. తర్వాత హోసన్నా హోసన్నా, మమ్మల్ని రక్షించు, నా ప్రజలను రక్షించు, మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతున్నాము అని చెప్పేసి వారు కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారునికి జయము అని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటున్నారు ఇక్కడ. అదేవిధంగా మరి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని చెప్పబడింది కదా దేవదూత చేత. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారిని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నారు. ఎలా ఘనపరిచారు? దారి పొడవున వారి బట్టలు పరిచారు. తర్వాత దారి పొడవున మరి కొమ్మలు పరిచారు. దారి పొడవున మరి ఒలివ చెట్ల కొమ్మలను అన్నింటినీ నరికి చక్కగా వేస్తూ ఆయన్ని వాటి మీద నడిపిస్తూ తీసుకొని రావడం జరిగింది. ఈ దినమున గొప్ప పండగ చంటిబిడ్డలను తీసుకొని మేము మరి ఎక్కడెక్కడో వీధులన్నీ తిప్పుకొని చక్కగా పాటలు పాడుతూ సువార్తను జరిపించి వచ్చినాము. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నలు పెద్దలు మేమంతా వెళ్ళాము. ఆ వీధుల్లో పాటలు పాడుతూ యేసు ప్రభు వారికి జయము జయమని చెబుతూ దావీదు కుమారునికి జయము జయము, హోసన్నా 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 అని చక్కగా పలుకుతూ మరి మేము బిడ్డలను తీసుకొని వెళ్ళి రావడం జరిగింది. హల్లెలూయా.
దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది? ఆ తర్వాత దేవా మరి వెంటనే ఆయన దేవాలయంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? 10వ వచనం చూసుకుందామా. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. ఈయన ఎవరో 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 అని చాలామంది అలా కలవరపడుతూ ఉన్నారు. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి చూడండి. కొంతమంది ఏమంటున్నారు? ఈయన జనసమూహం ఏమంటున్నారు? ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారు బలల్లో గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరమును ప్రార్థనా మందిరం అనబడును. అన్ని పడేసేసాడు దేవుడు. మనుషులు ఏం చేస్తున్నారు? దేవాలయంలో వ్యాపారాలు చేస్తున్నారు, గోవులు అమ్ముతున్నారు. చూడండి మరి ఇంకా ఏంటి ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు అక్కడుండి. మరి దేవాలయంలో ప్రవేశించారు యేసు ప్రభువారు. క్రయ విక్రయాలు అంటే అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. చూడండి మరి చేయవారిని అందరినీ కూడా వెళ్ళగొట్టేశారు ప్రభువారు. రోకలు మార్చువారి బల్లలను కూడా మరి పడేశారు. గువ్వలమ్మ వారి పీఠములను కూడా పడద్రోసేశారు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారి నేను. హల్లెలూయా. మీరు పరిశుద్ధ దేవాలయంలో దొంగల గుహగా చేశారు. మీరు వ్యాపారానికి వాడుకుంటున్నారు. దేవాలయంలో నేనున్నాను. దేవాలయం ఎంతో పరిశుద్ధమైనది. మనం వెళ్ళి దేవాలయంలో చేరి మనం ప్రార్థించుకొని సేదదీరి మనం హృదయ భారం అంతా తీర్చుకొని ప్రభుతో మాట్లాడుకొని వస్తూ ఉంటాం కదా. అటువంటి పరిశుద్ధమైన మరి ఆలయాన్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇటువంటి చెడ్డ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అని ప్రభు వారిని గద్దించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుడు తన కృపలో తన మహిమలో మనల్ని వాడుకుంటూ ఉన్నారు. మనం ఏ విధంగా ఉండాలి? మనం దేవుని ఆరాధించేటప్పుడు మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున జయోత్సవంతో ఆయన మరి యెరూషలేము దేవాలయంలోనికి రావడం జరిగింది. మనం కూడా ఈత మట్టలు పట్టుకొని, కొబ్బరి ఈకలు పట్టుకొని, కొబ్బరి ఈనెలు పట్టుకొని, అవన్నీ పట్టుకొని చక్కని అన్ని బిడ్డల చేతుల్లో పెట్టి మేము కూడా పట్టుకొని అవన్నీ వీధులన్నీ తిరిగి మరి దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతూ మేము తిరిగి రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. గాడిద సాత్వికమైనది, అది మౌనంగా ఉంటుంది. తగ్గింపు జీవితంతో ప్రభువారు గుర్రాల మీద మరి వాటి మీద రావచ్చు. అశ్వమేధ యాగాలు అంటే అశ్వం మీద ఎక్కి రావచ్చు. అశ్వం మీద, గుర్రం మీద ఎక్కి రావచ్చు. రాజులకు రాజు అయిన ప్రభులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ఆయన ఎంత తగ్గించుకుని గాడిద మీద ఎక్కి ఆయన రావడం జరిగింది. ఎంత సాత్వికుడినై వస్తున్నాను, నేను తగ్గించుకుని మీ మధ్యలోకి వస్తున్నాను అంటూ ఉన్నారు. హల్లెలూయా. నన్ను నేను తగ్గించుకున్నాను. కాబట్టి ఎవరికి చెప్పమంటున్నాడు? సియోను కుమార్తెతో చెప్పండి నేను వస్తున్నాను అని. ఏ విధంగా వస్తున్నానని చెప్పమన్నారు? గాడిదనెక్కి వస్తున్నానని చెప్పమన్నారు. హల్లెలూయా. మరి గాడిద పిల్ల అంటే ఒకవేళ తల్లి బిడ్డలు అనుకుంటా రెండు. కాబట్టి మరి చిన్నది ఏమైపోతుందో అనుకున్నారో మరి దాన్ని కూడా వదలకుండా మరి తల్లి ఉందని ధైర్యంగా ఉంటుంది కదా. తల్లి లేకుండా ఉంటే ఆ చిన్న గాడిద పిల్ల మరి జడుస్తుంది. కాబట్టి చిన్న గాడిద పిల్లను కూడా తీసుకురండి, ఒంటరిగా వదలొద్దు. దేవుడు ఎంత గొప్ప కృపమేడండి, ఎంత దయామేడండి, ఎంత ఆలోచన అండి దేవునికి. ఆయన ఆలోచనలకు మనం సరిపోము. ఆయన యొక్క ప్రణాళికలో మనమేమై ఉన్నాము మనకైతే తెలియదు, కానీ ఆయన ప్రణాళిక కోసం మనం కనిపెట్టుకునవలసిన వారమై ఉంటున్నాము. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక. చిన్నపిల్లలు చేసే స్తుతుల మీద ఒక దుర్గాన్ని కూడా ఆయన స్థాపించగల దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా. మరి కాబట్టి ప్రపంచమంతా కూడా, క్రైస్తవులంతా కూడా ఈ దినమున మరి యెరూషలేము ఇవన్నీ కూడా ఎంతో యుద్ధాల్లో ఉన్నాం, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాం. మరి ఈ దినమున చాలా స్థలాల్లో ఆచరించకపోవచ్చు ఈ మట్టలాదివారాన్ని, పామ్ సండేని. కాబట్టి ఈ దినమున మనమైతే దేవుని కృప వలన మనం జరిగించుకొని ఉన్నాము. హల్లెలూయా. మరి మనం కూడా భక్తులారా, మరి ఉపవాసాల నుండి ప్రార్థించిన భక్తులారా, ఉపవాసం నుండి హోలీ వీక్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రశస్తమైన ఈ వారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ హోలీ వీక్ అంతా కూడా ప్రభువారు మరి శిష్యుల యొక్క పాదాలను కడగడానికి మరి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. తను ఎంతో సాత్వికుడుగాను, తను ఏమి
గర్వం లేకుండా, ఏది కూడా నేను నా అంతటి వారు లేరు అనుకోకుండా, అసలు ప్రభు అంత సాత్వికుడయ్యాడు. తను ఈ ప్రపంచమంతా అయింది, సమస్తము అయింది, కానీ ఆయన తనంత తగ్గించుకుని మాదిరిగా మనకి చూపించడం జరిగింది. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.